న్యూస్ కి స్వాగతం. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఈ రోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అంతకంటే ప్రమాదకరమైనటువంటి విషయాలను నేను ఈ రోజు మీతో ప్రస్తావిస్తాను. ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ తో పాటు ఈ రోజు సామాన్యుడు బతకాలన్నా కూడా, సామాన్యుడు రోడ్డు మీదకి రావాలన్నా కూడా అతను కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాడన్నా ఉండాలా, కూటమి ప్రభుత్వంతో తిరిగేవాడన్నా ఉండాలా. అది ఈ రోజు పరిస్థితి. ఇటీవలే మనం చూస్తాం కొన్ని విషయాల్లో. నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తా. కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ కానీ, ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో, మహిళా శక్తి కావచ్చు, ఎన్టీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. అలానే జాఫర్ సాహెబ్ కెనాల్ మీద అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకుని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం. అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేదే నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్, అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్ గా మారింది. అంటే టోటల్ గా ఒక గవర్నమెంట్ సెక్టార్ లో నడుస్తున్నటువంటి స్కూల్. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంటే, ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీకి కార్యకర్త, నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి డేటాని నేను మీకు కొన్ని ఇస్తాను. ఒకటి, టోటల్ గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది. 1063 అడ్మిషన్లు టోటల్ గా అక్కడ చేయడం కూడా జరిగింది. సో ఈ 1063 అడ్మిషన్స్ ఏ విధంగా చేస్తున్నారు? మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటది. స్కూల్ కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా. అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా, పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి, అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 35 మంది స్టాఫ్ కి అప్పగించి 264 మంది టీడీపీ కార్యకర్తల నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడా కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ, నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అప్లికేషన్ ఇవ్వడం కానీ ఏ ప్రాసెస్ కూడా జరగకుండా నో అడ్మిషన్ బోర్డు మాత్రం ఒకరోజు మనం చూస్తున్నాం. మీరు దానికి ముందు చూడండి, ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ, ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ, నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు. కేవలం నో అడ్మిషన్ బోర్డు. ఏ విధంగా జరిగింది? కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్ వారీగా ఉన్నటువంటి మీ స్టాఫ్ ని పిలిపించుకొని ఎవరెవరైతే మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్ ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉంటే, ఈ రోజు ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్ గా ఒక పొలిటికల్ పార్టీకే మీరు సీట్స్ ఇవ్వడం అన్నది ఎక్కడైనా కూడా మనం చూసామా? సో అటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నేను మీకు కేవలం ఊరికనే మాటలు చెప్పట్లేదు. 1023 మంది అడ్మిషన్లకు సంబంధించినటువంటి 1063 స్టూడెంట్స్ కి సంబంధించి ఫుల్ డేటా నేను మీ దగ్గర ఇస్తా ఉన్నాను. ఆ స్టూడెంట్ పేరేంటి, ఆ స్టూడెంట్ ఫాదర్ పేరేంటి, అదేవిధంగా అతను ఆధార్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్, అలానే అతను పార్టీ ఓటరా కాదా, అతనికి రెఫరెన్స్ ఏ తెలుగుదేశం పార్టీలో ఏ క్యాడర్ లో ఉండే వాళ్ళు ఇచ్చినారు, ఆ రెఫరెన్స్ ఇచ్చినటువంటి
తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరు ఏంటి, ఇవన్నీ కూడా టోటల్ గా పార్టీ ఓటరా కాదా అన్నది కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. టోటల్ గా ఈ 1063 మందికి సంబంధించినటువంటి డేటాని నేను ఈ రోజు మీకు ఇస్తా ఉన్నాను. దీన్ని మీరు అందరూ కూడా మీకు తలా ఒక కాపీ కూడా నేను ఇస్తాను, సాఫ్ట్ కాపీ కూడా ఇస్తాను. టోటల్ గా 1063 అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి 1063 స్టూడెంట్స్ కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను. ఆ స్టూడెంట్ పేరు, ఆధార్ నెంబరు, అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు, ఫాదర్ నేము, అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్, అడ్రస్, అతను పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి, అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా, అంటే వాళ్ళు కనుక బయోమెట్రిక్ అనేసే పెద్ద వాళ్ళ ఫాదరు, ఆ బయోడేటా కోడ్, అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్, అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డిజిగ్నేషన్ తో రెఫరెన్స్ ఇచ్చినారు, అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు, టోటల్ గా 1064 సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను. ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్ గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు. నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్ ఫస్ట్ పంపించాను. అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి అని హెచ్ఎం అడిగితే మీరు వెళ్ళి ఎన్టీఎంతో మాట్లాడండి అని చెప్పినారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ఏం జరుగుతా ఉంది, ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్ గా జరిగింది. సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను, అదేవిధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా 1063 అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాని మీకు ఇస్తాను. ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకొక డేటా కూడా ఇస్తా ఉన్నాను. మొత్తం 204 మంది రెఫరెన్సెస్ తో ఒక్కొక్క రెఫరెన్సెస్ తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 45 అడ్మిషన్లు ఇచ్చారు. ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను, నేను ఆ పేర్లు చదవట్లా. ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 21 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక బిఎల్ఏ మీద 13 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక యూత్ మెంబర్ మీద 12 అడ్మిషన్లు ఇచ్చారు. మహిళా శక్తిలో ఒక లీడర్ పేర్లన్నీ కూడా ఇచ్చాను, వాళ్ళ పేరు మీద 10 అడ్మిషన్లు. ఇట్లా 204 మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్ తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క డివిజన్ కి ఎన్ని సీట్స్ ఇస్తా ఉన్నారు అంటే ఆ డివిజన్ లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి, రేపు ఓట్లు పడేటివి ఏంటి, వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్నిస్తా ఉన్నారు. అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్నిస్తా ఉన్నారు. అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్ని కూడా. 1063 అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో 663 అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ లో చదువుతున్నటువంటి 32 మంది పిల్లలు, వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఫీజు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా రత్నం టెక్నో స్కూల్స్ నుంచి 28 మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు. నారాయణ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని 26 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సత్యసాయి స్కూల్ నుంచి 22 మందిని ఇచ్చినారు. నలంద స్కూల్ నుంచి 15 మందిని ఇచ్చినారు. హిమాలయ స్కూల్ నుంచి 14 మందిని ఇచ్చినారు. విశ్వభారతికి 14 మందిని ఇచ్చినారు. సిటిజన్ స్కూల్ నుంచి 12 మంది. ఇలా కార్పొరేట్ స్కూల్స్ లో 669 మంది ఒక్కొక్కరు 50,000 నుంచి ₹1,00,000 ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్లో తీసుకొని వచ్చి అడ్మిషన్స్ ఇచ్చినారు. మీరు ఏం చెప్పినారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ఇస్తున్నాం అని చెప్పినారు. ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలో ఇస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంతమందికి ఇచ్చినారు, 418 మందికి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇచ్చినారు. ఆ 418 కూడా ఏంటి, ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్ కు పోనీకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక తల్లికి ఒక 5 మంది బిడ్డలు ఉంటే 4 చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామని అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా టోటల్ గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నింటినీ సిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ ని ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాలా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాలా. ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా, వాళ్ళకి చదువు చెప్పించాలా, వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా. మనమే నాడు నేడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నింటిని డెవలప్ చేసుకున్నాం. ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనకి పిల్లలు ఉన్నారు. స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ ని స్టిక్ చేసి ఈ రోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎంతెంత మందిని తీసుకొచ్చేస్తారు ఇక్కడ అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను. అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ లో పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు. ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలా. క్వాలిటీ టీచర్స్ కాదు, కనీసం టీచర్స్ అక్కడ
సఫిషియెంట్ టీచర్స్ ఉండగలగల. ఈ రోజు సుమారుగా 1063 మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు 80 మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ గా దీన్ని మనం తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు. ఈ కార్పొరేషన్ లిమిట్స్ లోనే, నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ కి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా జరుగుతాయి. ఈ రోజు మనకు ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది. సిటీలో 34 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, రూరల్ లో 19 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, మొత్తం మీద 22 హై స్కూల్స్ కూడా ఉన్నాయి, 22 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్ గా ఇప్పటికి అంటే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో 102 హై స్కూల్స్ లో డెఫిషిట్ ఉంది. హై స్కూల్స్ లో ఎన్ని డెఫిషిట్ ఉంది? 102 టీచర్స్ డెఫిషిట్ ఉంది. అలానే ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే 93 డెఫిషిట్ ఉంది. ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే, నేను బయట గురించి చెప్పట్లా. బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు, ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదో ప్రమోషన్స్ కానీ అన్ని కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్ని కూడా జరుగుతాయి. ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్ గా 102 హై స్కూల్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, 93 ప్రైమరీ వ్యాకెన్సీస్ ఉన్నాయి, 195 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి వాటిల్లో. దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? 2025 DSE లో అలాట్మెంట్ వస్తుంది, ఆ టీచర్స్ ని అలాట్ చేస్తామన్నారు. మీకు 2025 DSE లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి కేవలం 13 స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేస్తారు. ఏంటి? 195 వ్యాకెన్సీస్ ఉంటే 13 వ్యాకెన్సీస్ మాత్రమే ఈ రోజు మీరు శాంక్షన్ చేసి రేపు పొద్దున ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇన్ని వ్యాకెన్సీస్? మీరు జీవో నెంబర్ 117 రద్దు చేసినారు. ఆ 117 జీవో రద్దు చేసిన దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, 195 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ రోజు 1000 చిల్లర మందితో మీరు విఆర్ హై స్కూల్ తీసుకొచ్చినారు, అక్కడ శాంక్షన్ పోస్టులు లేవు. ఒకవేళ శాంక్షన్ పోస్టులు మీరు తెచ్చినా పక్క నుంచి తీసుకురావాలనుకున్నా కూడా నెల్లూరు కార్పొరేషన్ లో ఇంకో స్కూల్ నుంచి తీసుకురావాలన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు మన టీచర్స్ పోస్ట్ అంటే చెప్పిన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ కానీ తీసుకుంటే 29 మంది టీచర్స్ లేరు అక్కడ. మొన్నేదో కొంచెం మంది క్లస్టర్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ 4 వేసినారు, 29 మంది. వెంకటేశ్వరంలో దగ్గర హై స్కూల్ కనుక తీసుకుంటే 16 మంది టీచర్స్ లేరు అక్కడ. అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ లో 7 మంది టీచర్స్ లేరు. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో ఎంత మంది టీచర్స్ లేరో మీకు డేటా ఇస్తా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రైమరీ స్కూల్స్ కి తీసుకుంటే సుబేదార్పేటలో 2 ఉండాల్సి ఉంటే 2 లేరు, మొన్న ఒక క్లస్టర్ టీచర్ తీసుకొని వచ్చి పెట్టారు. అదేవిధంగా స్టోనస్పేటలో 2 ఉండాల్సి ఉంటే 2 లేరు, మొన్న ఒక క్లస్టర్ టీచర్ తీసుకొని వచ్చి పెట్టారు. రాయపాలు ఇక్కడ ఒక హర్జన్వాడ దగ్గర 2 టీచర్స్ ఉండాలంటే 2 లేరు. ఈ రోజుకి కూడా అక్కడ టీచర్ లేరు. పాత టీచర్ ని అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా బయట పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టున్నారు. అదేవిధంగా కపాడిపాలెంలో 2 పోస్టులు ఉంటే ఒక్కరు కూడా లేరు అక్కడ. మొన్న ఒక టీచర్ ని తీసుకొని వచ్చి టెంపరీగా ఒకరిని పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ స్కూల్లో కనుక ఒకరిని తీసుకుంటే ఆ ఒక్కరు లేరు. అదేవిధంగా ఆనకట్ట రోడ్డు మీద ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు. అదేవిధంగా నెల్లూరు వెస్ట్ ఉర్దూ స్కూల్ తీసుకుంటే ఒకరు ఉండాల్సి ఉంటే ఒకరు లేరు. అదేవిధంగా హరిజనపాలెం MCPS లో 5 మంది ఉండాల్సి ఉంటే ఒక్కరే ఉన్నారు, 4 లేరు. ఈ విధంగా టోటల్ గా మీకు అన్ని స్కూల్స్ లో కూడా నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్స్ లో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరి ఆ శాంక్షన్ పోస్టులు చేయకుండా విఆర్ హై స్కూల్ కి 1000 చిల్లర అన్నప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా కేవలం నేను రంగులేస్తాను, చుట్టూరు ప్లే గ్రౌండ్లు కట్టించేస్తాను, దీని ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ స్కూల్ గా నేను దీన్ని తయారు చేస్తానని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది? నేను ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఇస్తా. నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు? 15 కోట్లతో నేను CSR ఫండ్స్ తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాను అన్నారు. సరే, మీరు 15 కోట్లతో విఆర్ హై స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నారు అన్నారు కదా. నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను. నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్ లో సుమారుగా 16 ప్రైమరీ స్కూల్స్ లో RO సిస్టమ్స్ 1500 రూపాయలు ఖర్చు పెట్టి RO సిస్టమ్ రిపేర్ అవుతుంది. ఆ 1500 రూపాయలు పెట్టి RO సిస్టమ్ రిపేర్ చేయించలేక మంచినీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని హర్జన్పాలెం స్కూల్స్ ఉన్నాయి. నేను నిన్న అడిగాను, ట్యాప్ రిపేర్ వచ్చింది, డబ్బులు లేవు, మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని. ఏ స్కూల్లో రిపేర్ ఉంది, ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను. దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తా ఉన్నాను. 15 కోట్లతో ఒక స్కూల్ రన్ చేసేటప్పుడు 1000 రూపాయలు 1500 పెట్టి RO సిస్టమ్స్ రిపేర్ చేయలేక వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈ రోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోవాలా. అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. విఆర్ హై స్కూల్ కి టోటల్ గా 80 చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా? అక్కడ ట్రాన్స్ఫర్స్ లో 6 మంది.
6 మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీరు ఇచ్చినారు. ఒక 5 మంది క్లస్టర్ టీచర్స్ తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు. ఇంకా 26 మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా డిప్యుటేషన్ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక 26 మందిని వాళ్ళు ఏదో బిఎడ్ క్వాలిఫై అంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఎస్డిటీలుగా కొంతమందిని పెట్టినారు. అంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. మీ పార్టీకి మీరు కొంతమందిని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే అని చెప్పి ఆ సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా 26 మందికి మీరు అక్కడ ఇస్తే వాళ్ళకి ఈ రోజున కూడా ఆధార్స్ లేవు. ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తా ఉన్నారు, ఎంత కాలం చెప్పిస్తా ఉన్నారు, వాడికి ఇష్టం లేకుండా వెనక్కి వెళ్ళిపోవచ్చా, లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా విఆర్ హై స్కూల్ అంటే పని చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు. నేను అడిగాను వాళ్ళని, మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమో సార్ ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ రన్ చేస్తా ఉన్నారు. మీరు నారాయణ నుంచి 18 మందిని ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టారు. ఎంతకాలం పెడతారు? రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా? నేను ఆ విషయం కూడా చెప్తాను. గతంలో విఆర్ జూనియర్ కాలేజీ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరు 18 మంది టీచర్స్ ఈ రోజు అక్కడ పెట్టినారు. ఎంతకాలం పెడతారు? ఇది పద్ధతేనా? ఒక గవర్నమెంట్ స్కూల్ మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి టోటల్ గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొనే ఆ తర్వాత మనం ఇనిషియేషన్ స్టార్ట్ చేయాలా. మీరు పులివెందుల మెడికల్ కాలేజీ తీసుకుంటే 90% వర్క్స్ కంప్లీట్ అయితే ఒక 10% స్టాఫ్ లేదని చెప్పి మీరు సుమారుగా 100 మందికి మెడికల్ స్టూడెంట్స్ కి మీరు అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజీని ఎందుకు తీసుకోవాలా? 100% కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా. మరి దీనికి సంబంధించి స్టాఫ్ గానీ ఎవరైతే పర్మిషన్స్ కూడా కాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ రన్ చేయగలిగినారు, ఏ విధంగా స్కూల్ తీసుకోగలుగుతా ఉన్నారు? ఈ రోజుకి దాని పరిస్థితి ఏంటి? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? స్టాఫ్ ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ ని ప్రొక్యూర్ చేయగలరు? ఇది సాధ్యమయ్యే పనా? ఇది లాంగ్ రన్ లో జరుగుతాయా? నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. ఇక్కడ సుమారుగా 15 కోట్ల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నాను. దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినారు? నేను తప్పుపట్టను, నేను తప్పకుండా సంతోషిస్తా. మీరు ఒక్కసారి కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 45,975 స్కూల్స్, 1-2 కాదు, 45,975 స్కూల్స్ ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం. ఎంత చక్కగా చేసుకున్నాం. ఈ రోజు ఇక్కడ ఏం పెట్టారు? ఐఎఫ్పి ప్యానల్ బోర్డు పెట్టారు. మనం పెట్టలేదా? 45,975 స్కూల్స్ లో RO సిస్టమ్స్ పెట్టారు. మనం పెట్టలేదా? అలానే మనం ఇంకా ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం, పాల్ ల్యాబ్స్ పెట్టాం, RO సిస్టమ్స్, వాష్రూమ్స్, వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డెస్క్లు, గ్రౌండ్స్, నీట్ గా పెయింటింగ్స్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం అన్ని 45,975 స్కూల్స్ ప్రొవైడ్ చేయలేదా? ఇక్కడ మీరు చేసింది ఏంటి? అవే కదా చేసినారు. దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చుకున్నారనే కాదనట్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్ లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ స్కూల్స్ ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ ను కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్ రన్ లో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు? 45,000 స్కూల్స్ ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇంతకంటే చక్కగా డెవలప్ చేసుకునిందే. మీరు బీవీఎస్ మున్సిపల్ స్కూల్ చూడండి, అంత కూడా డెలికేట్ ప్రాసెస్ లో కాదు, కంప్లీట్ గా కాంక్రీట్ గా మీరు ఒక ఏ స్పోర్ట్స్ గానీ ఏదైనా కూడా అంతా కూడా ఒక స్టాండర్డ్స్ ఉండేలాగా దాన్ని డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ ఉండేటివన్నీ కూడా మీరు కనుక చూస్తే అన్ని కూడా డెలికేట్ ప్రాసెస్ లోనే జరుగుతా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు మిడ్ డే మీల్స్ కూడా తీసుకోండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చక్కగా మిడ్ డే మీల్స్ ఉంది. ఈ రోజు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా సరిగ్గా లేదు. మీకు ఒక పప్పు ఒక అన్నం తప్ప ఇక్కడ సరిగ్గా నేను పోయిన రోజు లేదు. ఎందుకు ఇలా జరుగుతా ఉంది అంటే మిడ్ డే మీల్స్ వాళ్ళకి శాంక్షన్ కాలేదంట. అంటే ఇంతవరకు ఈ స్ట్రెంత్ ని వాళ్ళు ఆన్లైన్ లో పెట్టుకోలే, ఈ స్ట్రెంత్ కి సంబంధించి పర్మిషన్ రాలా యూడేస్ లో పెట్టడానికి. అందుకని వాళ్ళకి మిడ్ డే మీల్స్ కూడా శాంక్షన్ కాకపోతే వాళ్ళకి అంత అన్నం అంత కూర పెడతా ఉన్నారే కానీ చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక చిక్కి ఇచ్చి ఒక 2-3 రకాల కూరలు పెట్టి అదేవిధంగా వాళ్ళకి రాజజావ కానీ అన్ని ఎక్సలెంట్ అయినటువంటి ఫుడ్ మెనూ ఇచ్చారు. ఈరోజు మీరు విఆర్ హై స్కూల్లో చూడండి, మీరు వెళ్ళండి, ఏం చెప్పినారు? మేము 15 కోట్లు మళ్ళీ అది ఇది చెప్పినారు, ఎక్సలెంట్ గా ఇస్తా ఉన్నారు. పక్కనుండే మున్సిపల్ స్కూల్స్ తిరిగినంత చక్కగా కూడా మిడ్ డే మీల్స్ ఈ రోజు ఇక్కడ తినలేని పరిస్థితి ఉంది. ఏంటి మీరు చక్కగా పెయింట్లు వేసేస్తే ఒక స్కూల్ డెవలప్ అయిపోయినట్ట? సో ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు చేస్తా ఉంటారు. అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ పర్మిషన్ ఆర్డర్స్ విషయంలో కూడా నేను ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను మీకు విత్ ఎవిడెన్సెస్ తో తీసుకున్నాను. ఆ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ద్వారా అందిస్తా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, ఈ పర్మిషన్ కి సంబంధించినటువంటి ఎన్ని హైడ్రామాలు ఉన్నాయన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను కమిషనర్ కి ఒక లెటర్ రాశాను, సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, దాని ప్రాసెస్ ఏంటి అని. ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాని రాజకీయ నాయకులకి ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు. మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఎప్పుడు తిట్టిస్తారా మీరు? నేనేమడిగినాను? నేను సిస్టమ్ అడిగినాను. అసలు ఏం నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి. నేను ఒక లెటర్ రాసినాను. లెటర్ రాయడం కూడా తప్ప,
నేనేమన్నా దాన్ని ఈ రోజు ఎవరిదైనా కామెంట్ చేసినానా? ఎక్కడైనా చిన్న మాట అయినా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను ఈ రోజు కూడా నేను మాట్లాడదలుచుకోలేదే. ఎందుకంటే సిస్టమ్ బాగుండాలా, వ్యవస్థ బాగుండాలా, 10 మంది బాగుండాలా అన్న కోరిక తప్ప ఇంకొకటి అయితే కాదు. నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ప్రహసనాలు లాగా కనిపిస్తాయి. సిస్టమేటిక్ గా చేసుకోవాలి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది. నారాయణ గారు కమిషనర్ కి మే 4వ తేదీ కానీ ఒక లెటర్ రాసినారు. ఏమని? విఆర్ హై స్కూల్ ని మీరు జేసీ దగ్గర నుంచి హ్యాండ్ అవుట్ తీసుకోండి, దాన్ని మున్సిపల్ స్కూల్ గా రన్ చేస్తామని చెప్పి 4వ తేదీ ఒక లెటర్ రాసినారు. అదేవిధంగా ఆయన ఏం చేసినాడు, 6వ తేదీన జేసీ గారికి లెటర్ రాసినారు. ఆయన ఏం చేశారు, 9వ తారీఖున దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కి హ్యాండ్ అవుట్ చేస్తున్నట్టుగా రాసినారు. ఆ లెటర్ లో ఏం రాసినారు? విఆర్ హై స్కూల్ నెల్లూరు ఈజ్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు టు ఎస్టాబ్లిష్ అండ్ రీఓపెన్ యాజ్ విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని ఇచ్చినాడు. అంటే 4వ తేదీ లెటర్ రాస్తే 9వ తేదీ కల్లా ఎలా ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్, దాన్ని తీసుకొని ఆయన మొత్తం ప్రిన్సెస్ అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ హ్యాండ్ అవుట్ చేస్తా ఉన్నానని చెప్పి 9వ తారీఖున ఆయన ఒక లెటర్ రాసినాడు. సరే రాసినాడు అనుకుందాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, 4వ తారీఖున నారాయణ గారు లెటర్ రాస్తారు, 9వ తారీఖున జేసీ గారు ఇచ్చినారు కదా. 4వ తేదీ కంటే ముందే 3వ తారీఖునే ఈ కమిషనర్ కౌన్సిల్ దగ్గర ఈ మున్సిపల్ స్కూల్ కి అప్రూవల్ పెట్టాడు. 3వ తారీఖున నారాయణ గారు లెటర్ రాసింది 4, జేసీ గారు ఇచ్చింది 9. ఈయన 3వ తారీఖునే మేయర్ దగ్గర కానీ కమిషనర్ అంతా కూడా అప్రూవల్ తీసేస్తున్నాడు. దేనికి? దాంట్లో మున్సిపల్ జూనియర్ కాలేజీ మనం కట్టబోతా ఉన్నామని. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అదేవిధంగా ఈ నారాయణ గారు 4వ తేదీ 9వ తేదీ వచ్చింది. 4వ తేదీ 2 గంటలకి ఒక సర్టిఫికేట్, శానిటరీ సర్టిఫికేట్, ఎన్ఓసి, స్ట్రక్చరల్, స్కెచ్, ఎవ్రీథింగ్ 4వ తేదీ ఇచ్చినారు. సరే ఇచ్చుకున్నారు. ఈ పర్మిషన్ ప్రాసెస్ అంతా జరగకముందే ఏప్రిల్ 21వ తారీఖునే ఈ దాంట్లో ఉండేటువంటి విఆర్ హై స్కూల్లో ఉండేటువంటి టోటల్ గా డోర్స్, విండోస్, టీ కోడ్ ఉంది కదా, దానికి సంబంధించి ఏప్రిల్ 21వ తారీఖున అంటే ఈ ప్రాసెస్ కూడా జరగకముందే దాన్ని ఆక్షన్ వేయాలని చెప్పి ఆయన కమిషనర్ అప్రూవల్ తీసుకున్నాడు. అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? టోటల్ గా మొత్తం అందరి దగ్గర కూడా సిగ్నేచర్స్ అవుతున్నాయి. అంటే 1 నెల ముందే, అంటే ఈ ప్రాసెస్ ప్రారంభం కాక ముందే మొత్తం దాంట్లో ఉండేటువంటి టీ కోడ్ అంతా ఆక్షన్ చేయడానికి పర్మిషన్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేంటంటే ఇప్పుడు 15 కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తా ఉన్నాం అని చెప్పినారు కదా. ఇప్పుడు దాంట్లో బస్సులు పెట్టాలా అని చెప్పి 10 బస్సులకి విఆర్ మున్సిపల్ ఫండ్స్ నుంచి 5 కోట్ల శాంక్షన్ కోసం అప్రూవల్ తీసుకున్నారు. 5 కోట్లు అండి 10 బస్సులకి. ఒక బస్సు మేము బస్సులు కొంటాం, మాక్సిమం కొంటే 25 లక్షలు ఒక్కొక్క బస్సు, కానీ 10 బస్సులకి 5 కోట్లకి మొత్తం అంతా కూడా అప్రూవల్స్ అయిపోయినాయి. మరి ఈ బస్సులు కొన్నారా? కొనలా. దీన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్క బస్సుని నెలకి 1,20,000 రూపాయలు పెట్టి నారాయణ గారు స్కూల్లో ఉన్నటువంటి బస్సులను తీసుకొని అక్కడ పెట్టుకున్నారు. అంటే ఒక్కొక్క బస్సుని 1,20,000 రూపాయలు రెంట్ నెలకే కడతా ఉన్నారు. 10 బస్సుల మీద 12 లక్షల రూపాయలు కడతా ఉన్నారు. సంవత్సరానికి ఎంత అయిందో చూడండి. ఒక 40 మంది పిల్లలను తీసుకురావాలంటే నెలకి 1,20,000 రూపాయల లెక్కన 12 నెలకి 14,40,000 కడితే ఒక్కొక్క పిల్లోడికి ట్రాన్స్పోర్టేషన్ కి 35,000 రూపాయలు మీ బస్సుల కోసం మీరు పే చేస్తా ఉంటారు. ఒక్కొక్క పిల్లోడికి సంవత్సరానికి 35,000 రూపాయలని మీరైతే సైకిల్ తీసుకోవచ్చు పిల్లోడికి ఒక్కొక్కరికి. ఒక్క సంవత్సరానికి మనం పెట్టేటువంటి ఖర్చు, దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకున్నారు. అదేవిధంగా ఆ తర్వాత రోజే ఇంకొక 5 కోట్లకి కార్పొరేషన్ దగ్గర 30వ తేదీ 5వ నెలలో 5 కోట్ల రూపాయలని మీరు స్నాక్స్ కోసం మీరు శాంక్షన్ చేయించుకున్నారు, ఈవినింగ్ స్నాక్స్ కోసం. సో ఇది నేను మీకు కాపీ ఇస్తాను. ఇట్లా ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చేయండి, నేనేం తప్పు పట్టట్లా, మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ఒక పద్ధతి, ఒక ధర్మం, ఒక ఇన్స్టిట్యూషన్స్ అయిన తర్వాత కొన్ని సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. నేను ఇంకా కూడా మీకు చెప్తా ఉన్నాను చూడండి. విఆర్ కాలేజీలో జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా ఒక లెటర్ కమిషనర్ రాస్తే ఇమీడియట్ గా ఆయన ఎలాంటి అప్రూవల్ లేకుండా ఆయన టోటల్ విఆర్ హై స్కూల్ అంతా సుమారుగా, అది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్, 1000 కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక సింగిల్ లెటర్ తో ఎలాంటి అప్రూవల్ లేకుండా, గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు. అసలు ఏంటి జాయింట్ కలెక్టర్ గారు దానికి ఏ విధంగా ఉన్నారు? స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి నేను చెప్తాను. యాక్చువల్ గా 1983లో కోర్టుకి వెళ్తే ఆ రోజునటువంటి కమిటీని నెల్లూరు కోర్టు డిస్మిస్ చేసింది. వెంటనే 2017లో హైకోర్టులో, అంటే సుమారుగా 37 years తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత
అప్పుడు ఉన్నటువంటి కమిటీని రద్దు చేసింది. ఇప్పుడు నారాయణ గారు అంటున్నారు కదా వైసీపీ మూసేసిందని. ఎప్పుడు జరిగింది? విఆర్ కాలేజీ, విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. 2017 మార్చి 6వ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ లో అప్పుడు ఉన్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పినారు. ఆ రోజు నేను వివేకానంద రెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని. నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు, ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు. ఏం జరిగింది? ఆ తర్వాత ఆయన మళ్ళా రివ్యూ పోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? ఇమీడియట్ గా మీరు 2018 నవంబర్ లోపల 2018 జూలై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది. మీరు పెట్టారా? పెట్టలా. ఆ తర్వాత ఏం చేస్తారు? మీరు మీ గవర్నమెంట్ లోనే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తారు. స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తారు? ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తారు. ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు? గవర్నమెంట్ చెప్తే వింటారు. మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా, మీరు పెట్టలా. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. పెడితే వాళ్ళు ఏం చెప్తున్నారు? సుప్రీంకోర్టు 2018 అక్టోబర్ 31 లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు. అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా, పెట్టినారా? పెట్టలా. ఏం చేస్తారు? స్పెషల్ ఆఫీసర్ పెట్టినారు. అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది? కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి, వచ్చిన శాలరీస్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది. సో మీరేం చేస్తున్నారు? ఇప్పుడు టోటల్ గా ప్రాపర్టీని అంతా మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేస్తున్నారు. ఇది సాధ్యమా? మీరు నారాయణ గారు, నేను కరెక్ట్ గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాననే అభిప్రాయం మీకు కనుకుంటే మీరు ఏం చేస్తుండాలా? దానికి ఇంతకు ముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని వెనక్కి చేస్తున్నారు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ భారతి కానీ, డిఆర్డబ్ల్యూ కానీ అట్లాంటి అనేక కాలేజెస్ కి, ఒక ప్రెస్టీజియస్ కాలేజెస్ కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ ని పంపించేస్తారు గవర్నమెంట్ లోకి, వాళ్ళని వెనక్కి తెచ్చుకునే ఫెసిలిటీని ఇచ్చింది. మరి ఈ రోజు మీరు విఆర్సీని కనుక డెవలప్ చేసుకోవాల్సి ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్ లోనే ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక్కి తెప్పించుకునే సోర్స్ ఈ రోజు ఉంది. అదేవిధంగా ఎయిడెడ్ కనుక అయితే ఎన్ని పోస్టులు వ్యాకెన్సీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేసుకునే శక్తి ఈ రోజు ఎయిడెడ్కి ఇచ్చినారు. సో మీరు ఎయిడెడ్ కాబట్టి ఫిల్ చేసుకోవచ్చు. అలా కాకుండా కార్పొరేషన్ కి ఇచ్చినారు. కార్పొరేషన్ కి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సొంతంగా స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. సో మీకు ఒక పొజిషన్ ఉంది, విఆర్సీని మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎయిడెడ్ సెక్టార్ లోనే కనుక కంటిన్యూ చేయించి ఉండి ఆ స్టాఫ్ ని వెనక్కి తెప్పించుకొని కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి వ్యాకెన్సీస్ అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వ్యాకెన్సీస్ అన్నిటిని ఫిల్ చేయొచ్చు. చాలా చక్కగా ఆ స్కూల్ని కాలేజీని డెవలప్ చేయొచ్చు. కానీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ కిందకి ఇచ్చినారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తా, విఆర్ కాలేజీలో అసలు పేరేంటి? వెంకటగిరి రాజాస్ కాలేజ్. మేము వైఎస్ఆర్సీపీ అంటాం, అంటే పూర్తి పేరు మాకుంది. టీడీపీ అంటారు, పూర్తి పేరు వాళ్ళకు ఉంటుంది. కానీ రాయాల్సిన దగ్గర పూర్తి పేరు రాయాలా. మీరు పర్మిషన్ కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రాసింది ఏంటి? విఆర్ మున్సిపల్ స్కూల్ అని రాసినారు. అది రాయకూడదు, వెంకటగిరి రాజాస్ మున్సిపల్ స్కూల్ అని రాయాలా. ఆ తర్వాత మాటల్లో విఆర్ అని చెప్పి రాసుకుంటే పర్వాలే. ఇంక ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్స్ లో విఆర్ స్కూల్ అనే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత వెంకటగిరి రాజాస్ ను పూర్తిగా మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా పర్మిషన్ మనం అప్లై చేసేటప్పుడు కానీ, పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ ఫుల్ నేమ్ తో తెచ్చుకుంటారు. కానీ మీరు అప్లై చేసేటప్పుడు తొందరపాటు చర్యలు, అంతా కూడా హడావిడి నిర్ణయాలు. విఆర్ మున్సిపల్ స్కూల్ అని చెప్పి పెట్టినారు, పర్మిషన్ కూడా విఆర్ మున్సిపల్ స్కూల్ కే వచ్చింది. సో ఇంత హడావిడిగా ఇటువంటి వేక్ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కడ కూడా మనం చూడలే. సో ఈ కాపీలన్నింటినీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ఇంకా ఇంకోటి కూడా చెప్తాను. నారాయణ గారు ఇచ్చింది ఏంటంటే ఆయన మెటీరియల్ ఇచ్చారు పిల్లలకి, నోట్స్లు, ఆయన అడ్వర్టైజ్మెంట్. ఈ నోట్స్లు ఇంతంత ఇచ్చినారు కదా. నారాయణ మెటీరియల్ ఇవి, దాంట్లో ఎంసెట్ లో మా ర్యాంకులు ఏంటి, ఐఐటీలో మా ర్యాంకులు ఏంటి, నారాయణ ప్రగతి ఏంటి, రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి, ఈ చరిత్ర అంతా కూడా వెలికిచ్చినారు. మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజీ చరిత్ర గురించి పెట్టండి. నేను స్పాన్సర్ చేస్తాను, నోట్స్లు నేను ఇస్తాను, నోట్స్లు ఇవ్వగలను. మీరు నోట్స్లు ఇచ్చిన సంతోషమే. మీ చరిత్ర ఎందుకండి? ఈ బుక్స్ అన్నిటి కూడా ఐఐటి బుక్స్ ఎందుకండి వాళ్ళకి? మీరు చెప్పిన దాని ప్రకారం 845 to 415 అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్ లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు. ఈ ఐఐటి మెటీరియల్ ఉండేది ఎవరు చెప్తారు? ఎక్కడి నుంచి చెప్తారు? ఎలా చెప్పగలరు వీటన్నిటిని కూడా? ఏమంటే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి రేపొద్దున ఈ మెటీరియల్ ఉండేది మాకేం చెప్పలా, ఈ రోజు 2.5 నెల అయింది, సిలబస్ ఓపెన్ చేయాల, టీచర్స్ లేరు, వీళ్ళంతా ఎక్కడ చేరాలా? ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ లో చేరితేనే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ పుస్తులు అమ్ముకొని ప్రైవేట్ కాలేజీలోనో కార్పొరేట్ లోనో చేరే పరిస్థితికి ఈరోజు మనకు కనపడతా ఉంది. ఈ విధంగా ఇస్తారా? మీరు డొనేట్ చేయండి. డొనేట్ చేసినప్పుడు ఆ విఆర్ హై స్కూల్ చరిత్ర రాయండి. ఇక్కడ
మనం ఎవరండి? మనం డొనేషన్స్ ఇస్తే మన పేరు రాసుకోవడానికి 15 కోట్లు ఇచ్చారంటే వాళ్ళ పేరు ఆడ నాకు కనిపించట్లా. మరి నోట్స్లు ఇస్తే మన పేరు రాసుకుంటామా? ఇది పద్ధత? మీకు అనిపించట్లేదా? మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? అన్ని మీరు పార్టీ కార్యకర్తలకు అంటారు, లాస్ట్ కి గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారా? ఇంకొక విషయం కూడా చెప్తా ఉంటా. నారాయణ గారు ఇంకోటి చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు తిడతారు. ఆ వీడియోస్ అన్ని కూడా నా దగ్గర పెట్టుకొని సేవ్ చేసుకున్నాను. ఎంత దారుణంగా మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత, హక్కు కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పేద ప్రజల కోసం చేసినారు. మీరేం చెప్పారు? ఇంతకు ముందు మేము మున్సిపల్ జూనియర్ కాలేజీని అక్కడ పేద ప్రజల కోసం స్టార్ట్ చేసినాము, ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి మాట్లాడారు. అసలు జరిగింది ఎక్కడ జరిగింది? మీ గవర్నమెంట్ లో జరిగింది ఇదంతా కూడా. ఈ స్పెషల్ ఆఫీసర్ పెట్టడం కానీ, ఎలక్షన్స్ పెట్టకపోవడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి నేను చెప్తాను. మున్సిపల్ జూనియర్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశాము 2017లో. ఆ జూనియర్ కాలేజెస్ లో ఎంతో మంది ఐఐటీలు అయినారు, ప్రపంచంలో వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు వచ్చి అని చెప్పినారు. దాని గురించి నేను 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా. 2017లో అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు. దాని పేరు కూడా విఆర్ అని కూడా లేదు, వెంకటగిరి రాజాస్ కూడా లేదు, ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అని స్టార్ట్ చేస్తారు. మీరు ఎంతమంది టీచర్? నేను పర్మిషన్ తెచ్చేటప్పుడు దానికి శాంక్షన్ పోస్ట్ చేయొద్దా? ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చేయాల. ప్రిన్సిపల్ కూడా లేడు. ప్రిన్సిపల్ కూడా ఎవరు? మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని అక్కడ ప్రిన్సిపల్ గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు. ఒక్క లెక్చరర్ ను కూడా మీరు పోస్ట్ శాంక్షన్ చేయించుకోవాలా. పైపెచ్చు మైనారిటీలకు సంబంధించి పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పిఎన్ఎం స్కూల్లో ఒకటి స్టార్ట్ చేస్తారు. దానికైతే అసలు పర్మిషనే లేదు. ఈ రోజుకి కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా రన్ చేసినాం. ఈ రెండింటి కలిపి ఒకే పర్మిషన్ పెట్టినారు, ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు. పైపెచ్చు మీరు ఆప్కాస్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ ని ఆప్కాస్ ద్వారా తీసుకోలే. మరి ఆప్కాస్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? మీరు ఎలక్షన్స్ లో ఓడిపోగానే ఆ టీచర్స్ ని వెనక 2020 నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోయినారు. ఆ టీచర్స్ అంతా కూడా, లెక్చరర్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఏం చేయాలా? వైఎస్ఆర్సీపీ మూసేలా ఆ లెక్చరర్స్ ని ఆప్కాస్ ద్వారా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రన్ చేసినారు. ఇంకోటి కూడా చెప్తా ఉంటా, మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టారు కదా 2017లో. ఆ రోజుకి పర్మిషన్ లేకుండా పెట్టినారు. పెట్టి 2018 జనవరిలో మీకు పర్మిషన్ వచ్చింది. దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ సెక్టార్ లో మనం ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పర్మిషన్ కూడా ఉండాలా. సరే, అది కూడా తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి? బయట ఫుడ్ పీజీలతో సహా ఎంత అవుతుంది? 3,000-4,000 వస్తుంది కదా. 3 పూట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తే, విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లోడికి 7,000 రూపాయలు ఇచ్చినారండి. ఒక్కొక్క స్టూడెంట్కి ఓన్లీ భోజనం తెచ్చిపెట్టిన దానికి. సో ఈ డేటా కూడా తెలుస్తా ఉన్నాను. సో ఇట్లా మీరు ఆ రోజు తెస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా ఎక్కడ కూడా స్ట్రెంత్ తగ్గల. మీరు అన్నారు కదా, మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది? 49 మంది అండి, 300 మందికి ఇచ్చినారంటున్నారు. ఆ తర్వాత మా గవర్నమెంట్ లో 137, 157, 148, 137, 126, 135, 108, 183, ఇప్పుడు 148కి వచ్చింది. ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తానే ఉన్నాం కదా. మీ స్టాఫ్ ని మీరు తీసి 2020లో వెళ్ళిపోయినారు. విఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీకి, విఆర్ కూడా అన్నట్లే మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారు 2020లోనే. అయినా రన్ చేస్తుంది కదా, మంచి రిజల్ట్ ఇచ్చింది కదా. ఎక్కడ చంపేసింది? ఒక్క శాంక్షన్ పోస్ట్ అయినా. పోనీ ఈ రోజుకి మీరు ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరే కదా ప్రారంభించింది. మీరేం చేస్తారు? ఇక్కడ హై స్కూల్ పెట్టి ఆ జూనియర్ కాలేజీని తరివేశారు. వాళ్ళకి రూములు లేక మొన్నటి దాకా లేవు. వాళ్ళకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లేదండి. నేను ఆ విషయాన్ని ఎంఈఓతో అందరితో నేను మాట్లాడాను. నేను దానికోసం ప్రయత్నిస్తా ఉన్నాను. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. స్టాఫ్ లేరు సార్, పిల్లలు బాధపడతా ఉన్నారు అక్కడ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను కమిషనర్కి లెటర్ రాస్తున్నాను. మీరు మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరు 2017లో స్టార్ట్ చేస్తా ఉన్నాం కదా, మేము దాన్ని కంటిన్యూ చేశాం కదా. మరి ఈ రోజు మీరు దానికి ల్యాబ్స్ కూడా లేవండి. అక్కడ పక్కన దాన్ని పంపించేస్తున్నారు. అక్కడ ల్యాబ్స్ లేవు. ఆ పిల్లలకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లా. మరి మిడ్ డే మీల్స్ అంటారు, మిడ్ డే మీల్స్ రావట్లా. అదేవిధంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్ని జూనియర్ కాలేజెస్కి వచ్చినాయి. వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారండి. అంటే అక్కడ మిగిలిపోయినట్టుగా తీసుకొని వచ్చి ఆ జూనియర్ కాలేజీలో ఇచ్చుకున్నారు. అంటే మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా, వాళ్ళకి ఆ ఫ్రీ బుక్స్ కూడా తెచ్చుకుంటే ఆర్ఐఓ మళ్ళీ అడిగాడంట, మీకు ఇచ్చిన బుక్స్ లెక్కలోకి రావు, మీకు అసలు బుక్స్ కూడా రావు, ఆ బుక్స్ వెనక తెచ్చింది అంటారు. పాప మా టీచర్స్ బంగపోయి వాళ్ళని బతిలాడానికి ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చిచ్చినారు. ఎందుకని? అది సిస్టమ్ లో లేకుండా చేస్తా ఉన్నారు. మీరు దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా, మేము చంపేస్తా ఉన్నారు. మేము చంపలేదే, దాని అది శుద్ధంగా జరుగుతా ఉంది కదా. మరి మీరు ఈ రోజు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మీరేం చేస్తారు? అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి టౌన్ లో తెలుసా మీకు? ఎంత చక్కగా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు. ఎక్కడ ఉంది? ఒక కేఎస్సీ ఒకటి తప్ప ఎంటైర్ కార్పొరేషన్ లో ఇంకొక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ లేదు.
ఒక జూనియర్ కాలేజ్ ఉంటే డికేడబ్ల్యూ, అది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఎక్కడైనా ఉందా? మరి జూనియర్ కాలేజీని డెవలప్ చేసుకోవాలి కదా మనం. గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి, సరే మీరు చేస్తా ఉన్నారు, మేము సంతోషపడతాం. మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ప్రారంభించింది, మేము కొనసాగిస్తే కూడా మీరు ఈ రోజు దానికి సంబంధించినటువంటిది ఎటువంటిది కూడా మీరు పట్టించుకోవట్లా. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని సమస్యలు నేను డిస్కస్ చేయొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను. కానీ నేను ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. మా ఇష్ట ప్రకారం మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుందంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నాను. నేను ఏ ఒక్కటి కూడా నేను ఇంత గ్యాదర్ చేసినాను కదా, ఈ రోజుకి ఏ ఒక్కరి దగ్గర చిన్న మాట అయినా ఎంఈఓకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటానో కనుక్కోండి, సార్ టీచర్స్ లేరు సార్ ఇబ్బంది పడతా ఉన్నారని. హెచ్ఎంకి ఎన్నిసార్లు కాల్ చేస్తుంటానో కనుక్కోండి. కమిషనర్ అంటే మన మాట వినడు, ఆయన కంప్లీట్ గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తా ఉంటారు. ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయలే. కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్తాను. ఎందుకు చెప్తాం? సమాజం బాగుండాలి, పేదలు బాగుండాలా, అందరూ కూడా చక్కగా చదువుకోవాలనే తపంతని చేస్తాం. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు చేసి ఇలా పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. అవసరమైనప్పుడు ఇంకొన్ని విషయాలు మరొక సందర్భంలో మాట్లాడతాను.